ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు ఇదేనా పారతిపురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రజెంట్ తీయబోయే వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో బందర్ అనే ఊర్లో ఒక వీడియో తీయబోతున్నాము. అది కూడా ఫేమస్ యాక్టర్ నిర్మలమ్మ గారిది. సో ఈవిడ వచ్చేసరికి ఏంటంటే 1920 జూలై 18వ తారీఖున ఈ బందర్లోనే ఆవిడ పుట్టింది. కానీ ఆవిడ పుట్టింది పలానా చోట ఇక్కడ అని ఎవరికి చాలామందికి తెలియదు. సో ఆవిడ హోమ్ టూర్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. సో ఆవిడ ఇక్కడ పుట్టారని చెప్తారు, ఇక్కడే నివసించారని చెప్తారు ఇదే ఇంట్లో. సో ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో మొత్తం కూడా చూపిస్తారు. అది కూడా సముద్రం పక్కనే ఉంటుంది, ఒక చిన్న గ్రామం అది వచ్చేసరికి. అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచే నాటకాలు ఇవన్నీ కూడా చాలా ఆసక్తి ఉండడం వల్ల ఏంటంటే ఒక సినిమాల్లో ఉండే అతన్నే అంటే ఏదో కారణంగా అక్కడ పనిచేస్తుంటారు. సో ఆయనే పెళ్లి చేసుకొని సినిమాల్లోకి స్టెప్ బై స్టెప్ అలా వస్తారు. సో అలా ఆ సినిమా జీవితం అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఆవిడ పుట్టిన ఇల్లు ఎక్కడుందంటే బందర్లో ఉంది. సో బందర్లో సెంటర్లో కొంచెం పక్కన ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో వీడియో కంటిన్యూషన్గా చూడండి, చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అయితే నిర్మలమ్మ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అంటే ఆవిడ పుట్టింది ఈ ఊర్లో అయినా కానీ సినిమాలు తీసేయడానికి ఆవిడ హైదరాబాద్కి వచ్చారనమాట. అదిగోండి ఆమె తీసిన సినిమాలు చూద్దాం. స్నేహం కోసం, రాయుడు, ఆరో ప్రాణం, బిగ్ బాస్, మాయలోడు, అలీబాబా, అరడజన్ దొంగలు కానివ్వండి, సుందరకాండ, గ్యాంగ్ లీడర్, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాల్లో చాలా యాక్ట్ చేశారు. కానీ ఈ సినిమాలు తీయడానికి ముందు ఏం చేసేవారంటే అసలు సినిమాల్లోకి రావడానికి అసలు అవకాశం ఎలా వచ్చింది, ఎట్లా సినిమా జర్నీ స్టార్ట్ అయింది, దాని గురించి మాట్లాడదామండి కొంచెం వీడియోలో. నిర్మలమ్మ గారికి 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రంగస్థల నటుడు జీవి కృష్ణారావు గారితో వివాహం జరిగింది. అది కూడా ఒక కండిషన్తో జరిగింది అనమాట. పెళ్లి కండిషన్ ఏంటంటే మామూలుగా పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలో నటిస్తా అని జీవి కృష్ణ గారితో చెప్పింది. అందుకు ఆయన అంగీకరించడంతో తర్వాత ఆయన పెళ్లి చేసుకొని సినిమా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా ఒక మంచి పొజిషన్కి వస్తారు. అంటే ఆవిడ వయసులో చాలా అందంగా ఉంటుంది గాయస్. నిజంగా సావిత్రి గారు ఎంత అందంగా ఉంటారో నిర్మలమ్మ గారు కూడా అంతే అందంగా ఉంటారు. కానీ ఆమె వయసు తగ్గిపోయే కొంది ఆమె ఒక ముసలావిలాగా పళ్ళు బడి రావడం అట్లా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో వయసులో ఉన్నప్పుడు ఆల్రెడీ ఫోటో చూశారు కదా. సో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఆవిడ పుట్టిన ఊరు మొత్తం. మొత్తం పడిపోయింది. ఇప్పుడు కాదు, ఛానల్ ఇది తుఫాన్లకు వచ్చి నీళ్ళకి కూడా కొట్టుకెళ్ళింది. చూడండి గాయస్, తుఫాను కారణంగా మొత్తం కూడా కొట్టుకొని పోయింది. ఏం లేదు, ఇది చూడండి లోపల మొత్తం ఇసుక మట్టి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక తుఫాను వచ్చింది తెలుసు కదా, బందర్ తుఫాను. చాలా భయంకరమైన తుఫాను, 30,000 మంది చనిపోయారు. ఆ తుఫాను వచ్చినప్పుడు ఇల్లులు మొత్తం ఇట్లాగే ఉన్నాయి. పెంకుటిళ్ళు అన్నీ కూడా కూలిపోయి మట్టి మెద్దలు అన్నీ. సో ఇలాంటి ఇంట్లో పుట్టడం అంటే అది మామూలు విషయం కాదు. చూడండి పెంకులు మొత్తం రాలిపోయినాయి. సో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇల్లు అయితే. సో ఆవిడ ఇక్కడ పుట్టి అంత పెద్ద స్థాయికి అసలు ఆవిడ బాగా చేసిన సినిమా ఏంటంటే ఓల్డ్ సినిమాలు చాలా ఉన్నాయి అనుకోండి, బామ్మ క్యారెక్టర్. కానీ ఏంటంటే గ్యాంగ్ లీడర్, చిరంజీవి గారి సినిమా గ్యాంగ్ లీడర్లో అయితే అసలు మామూలుగా ఉండదు క్యారెక్టర్, చాలా బాగుంటుంది అనమాట. సినిమా మొత్తం హైలైట్, హైలైట్, కామెడీ, ఫుల్ కామెడీ. సో ఇల్లు 2 గదులు ఏమున్నాయి, 2 గదులు 3 గదులు ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఒక 4 గదులు ఉన్నాయి. ఇది చూడండి మొత్తం కూడా ఎట్లా ఉందో.
సో ఇక్కడ పుట్టారు ఆవిడ వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండదంట. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా చెప్పినా వినకుండా నాటకాలకి చూడడానికి వెళ్ళేది, చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎంగులు మొత్తం పాడైపోయినాయా? కరెంట్ పడ్డా అంతా అయిపోయింది. ఇవన్నీ సముద్రం వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చి మహా ఇవి తుఫాన్ మొన్న మొత్తం కాలేదు, ఏముంట్లా మొత్తం పోయింది. సో తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి. అది కూడా ఊర్లో చాలామంది ఏమంటున్నారంటే కొంతమందికే తెలుసు ఆవిడ, కొంతమందికి మాకు తెలియదు. మేము రీసెంట్గా వచ్చాము అంటే ఓల్డ్గా బాగా ఓల్డ్ యాక్టర్ కదా మంగమ్మ గారు. అంటే ఈ ఎస్వి రంగారావు గారు వీళ్ళు అయితే, రాఘగోపాల్ గారు వీళ్ళు అయితే ఎక్కడంటే ఇల్లు వెంటనే తక్కువ చెప్తున్నారు. మంగమ్మ గారు గ్యాంగ్ లీడర్ సినిమా ఈ చిరంజీవి గారి పేర్లు చెప్తే కానీ మంగమ్మ గారు గుర్తు రావట్లే పాపం. ఇంకా నీళ్ళు దాకుండా చూడండి, ఇంకా అదిగోండి నీళ్ళు అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంతా అడిగాను అబ్బాయి, ఏం లేదు. ఊరి చివర ఒక చిన్న ఇల్లులాగా ఉంటుంది, బందర్ అండి. తెలుసుగా బందరు మచిలీపట్నానికి దగ్గరలో ఉంటుంది. బందరు ఆవిడ పుట్టింది ఇక్కడే. సో మాకు కూడా ఇక్కడికి మచిలీపట్నం వచ్చి అక్కడ సెట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎవరు ఉన్నారని చూస్తే నిర్మలమ్మ గారు పుట్టింది ఇదంతా కూడా. అయితే చాలా సింపుల్గా ఉంది గాయస్. మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది, చూపించడానికి ఏం లేదు, ఫొటోస్ కూడా ఏం లేవు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆవిడే ఇక్కడ అట్లా ఉండి అట్లా వెళ్ళిపోయింది. ఈ బందరు అంతా కూడా మొత్తం కూడా ఫిష్ మార్కెట్ అయిపోయింది. అక్కడ నుంచి ఎవరు ఉండలేదు ఇక్కడ. సో ఇల్లులు కూడా ఎన్నో లేవు, 10-15 రోజులు అంతే. ఆ 10-15 రోజులు కూడా కొత్తగా వచ్చి కట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ కూడా. అది సముద్రం పక్కన ఎవరు కట్టుకోవట్లేదు, అందరూ మచిలీపట్నం వెళ్ళి అక్కడ పని చేసుకున్నారు, అలా అటు నుంచి వెళ్ళిపోతున్నారు. సో అదే సంగతి. ఇంకా వీళ్ళు అంటారా, వీళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు, కొంతమంది చెన్నైలో ఉన్నారంట. సో దారిలో చూసారు కదా వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఇంకా అంతమించి ఏంది, ఇదిగోండి ఇల్లు అయితే ఇట్లా ఉంది. ఇది కూడా నాకు తెలిసి ఇంకా గవర్నమెంట్ స్థలాల్లో అట్లా కలిసిపోయింది, అయిపోయింది. మొత్తం కూడా సముద్రం అంతా బాగు చేస్తున్నారు చుట్టుపక్కల. నీళ్ళు చూసారా దగ్గరకు వచ్చినాయి కూడా, ఇంకేం లేవు. అప్పుడులో నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అంట. అప్పుడు ఆ ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదిగోండి గదులు కూడా కింద చూడండి, ఇదంతా కూడా ఎట్లా ఉంది. చాలా అంటే చాలా తర్వాత మొత్తం కంపలు, ముళ్ళు, మట్టి, రాళ్ళు ఇదంతా వచ్చేసినాయి. ఓకే, మొత్తానికి నిర్మలమ్మ గారు గొప్ప యాక్టర్. హౌస్ అయితే మనం హోమ్ టూర్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది. ఇటు పక్క ఏమి, ఇటు పక్క మామూలే. ఇదిగోండి చూడండి అంతా ఎట్లా ఉందో. ఇవన్నీ వాళ్ళ కట్టి అన్నీ అట్లా అంతా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండడానికి భయపడుతున్నారు, ఎవరు ఉండట్లేదు గాయస్. ఓకే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, మీకు ఎవరు ఉంటే బాగుండేది. మీకు ఫొటోస్ అవి కూడా చూపించడానికి ఫొటోస్ ఏం లేవు. వాళ్ళు అడిగితే దారిలో ఊర్లో వాళ్ళు కూడా ఎవరు ఏం చెప్పలేదు, అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే అంట. ఎవరో ముసలి వాళ్ళని అడిగితే కానీ తెలియాలి వాళ్ళకి ఇల్లు ఇక్కడ ఉందని. ఓకే చూసారు కదా, హోమ్ టూర్లు ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి. మంచి ఓల్డ్ యాక్టర్స్ మొత్తం హోమ్ టూర్లు అన్నీ చేస్తున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కూడా నోటిఫికేషన్ వస్తాయి ప్రతిదీ కూడా. హోమ్ టూర్లో కూడా అన్ని వీడియో చేస్తాము, ప్రస్తుతానికి హోమ్ టూర్లు చేస్తున్నాం. ఓకే, ఇంకా ఇంట్రెస్ట్ మీద మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.